చెప్పారు. నాయనా, అజ్ఞానం వలన నీకు శ్రీగురుని యందు దృఢమైన భక్తి కుదరలేదు. ఆయనను సందేహించడం వలననే నీకిట్టి కష్టాలు వచ్చాయి. సదాచార సంపన్నుడైన గురువును పూర్ణమైన భక్తితో విశ్వసించి సేవించగల వారికే వారి నిజతత్వం అర్థమవుతుంది. అట్టి వారికే కష్టాలు తొలగి అభీష్టాలు నెరవేరుతాయి. నిజానికి సద్గురువు తన పర భేదం లేకుండా అందరిపైన అపారమైన దయ కురిపిస్తూ ఉంటాడు. నీరు ఎత్తైన ప్రాంతాలలో నిలువజాలనట్లు దాంభికులకు ఆయన కృప లభించదు. గురువుకు సాటి అయినది ఏదీ లేదు. కల్పవృక్షము, చింతామణి కోరినవి మాత్రమే ప్రసాదించగలవు. కానీ గురువు మనం కోరని దానిని కూడా ప్రసాదిస్తారు.